ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే బీఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి మేకల విద్యాసాగర్ ను అర్ధరాత్రి అరెస్టు చేసి కొల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు 100 మంది బీఆర్ఎస్వి నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో పోలీసులు బంధించారు. అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. విచారణ పేరుతో అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి మేకల విద్యాసాగర్ ను అర్ధరాత్రి అరెస్టు చేసి కొల్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. దాదాపు 100 మంది బీఆర్ఎస్వి నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో పోలీసులు బంధించారు. అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఇక విచారణ పేరుతో అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లివిల్, చెప్పండి, అసలు విచారణ పేరుతో అక్రమ అరెస్టులు ఎందుకని చేస్తున్నారు? వాళ్ళ ఏదైతే కేటీఆర్ సంబంధించిన కేసే అక్రమ కేసు, దానిపై ఇప్పటికే హైకోర్టులో స్టే ఉంది, తీర్పు రిజర్వ్ లో ఉంది. అయినప్పటికీ కూడా విచారణ పేరుతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చూస్తుంది. అందులో భాగంగానే ఇవాళ విచారణకు కేటీఆర్ ను పిలిచింది. అయితే కేటీఆర్ విచారణకు హాజరవుతారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు అంటే కేటీఆర్ విచారణ నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ చేరుకుంటాయని ఒక నెపంతోనే, ఒక అనుమానంతో వాళ్ళ పోలీసులు అర్ధరాత్రి నుంచి బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఉదయం జిమ్ముకి వెళ్తున్న పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం అరెస్ట్ చేసి ఇంట్లోనే బంధించారు. వాళ్ళ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మేకల విద్యాసాగర్ సైతం అరెస్ట్ చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేసి కొల్లూరు పిఎస్ కు తరలించారు. దాదాపు 150 పైసలకు విద్యార్థి నాయకులందరినీ కూడా కొల్లూరు పిఎస్ లోనే బంధించారు. ఇప్పటికీ అటు కొల్లూరే కావచ్చు, ఇటు అనేక పోలీస్ స్టేషన్లలో ఇలా విద్యార్థి నాయకులను, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులను, మండల స్థాయి నాయకులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్ లో బంధిస్తున్నారు. ఇది ప్రశ్నిస్తే పాపమన్న చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు. వాళ్ళ ఏదైతే కేటీఆర్ విచారణకు హాజరవుతారో అందులో ఎలాంటి డౌటే లేదు. కానీ కేటీఆర్ అక్రమ కేసు నేపథ్యంలోనే వాళ్ళ ఆ విచారణకు పిలిచారు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పిలిచారు. ఆ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ అంతా కూడా పెద్ద ఎత్తున భవన్ కు చేరుకుంటారు. ఆ భవన్ దగ్గరలోనే ఏసీబీ ఆఫీస్ ఉంది. ఇటు ముఖ్యమంత్రి సైతం అదే కమాండ్ కంట్రోల్ కు వస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళంతా పోలీసులు ఒక హైడ్రామా సృష్టిస్తున్నారే తప్ప ఇందులో ఎలాంటి లేదు. కానీ వాళ్ళ శాంతి భద్రతల విఘాతం అనే పేరు మీద బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అవసరం చేయడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళ మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డిని సైతం బంజారాస్ పిఎస్ సంబంధించిన విచారణ ఉంది, విచారణకు రమ్మని చెప్పి వాళ్ళే నోటీస్ ఇచ్చారు. విచారణకు వస్తానన్న క్రమంలోని వాళ్ళ ఒక జిమ్ముకి వెళ్తున్న సమయంలో ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేసి ఇంట్లోనే బంధించడం ఏంటని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులంతా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తే గొంతు నొక్కడం, ప్రశ్నిస్తే అవసరం చేయడం అనేది వాళ్ళ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మండిపడుతున్నాయి. ఇవాళ కౌశిక్ రెడ్డిని అవసరం చేయొచ్చు, బీఆర్ఎస్ నాయకులను అవసరం చేయొచ్చు, కానీ తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని ఎన్ని రోజులు మభ్య పెడతారు, ఎన్ని రోజులు అక్రమ కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా విచారణ కాజేవారు. అందులో జరిగిన విషయాలన్నింటినీ కూడా కులంకషంగా ఇప్పటికే చెప్పారు, మరొకసారి కూడా చెప్తారు. కానీ అవసరం లేని ఈ నిర్బంధాలు ఏందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇటు సోషల్ మీడియా వారియర్స్ పైన కావచ్చు, ఇటు ఏదైనా ప్రభుత్వంపై ప్రశ్నిస్తే వారిపైన కేసులు బనాయించి వారిని వేధించడం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగా మరొకసారి తెలిపింది. వాళ్ళ ముఖ్యమంత్రి చేస్తున్న దురాఘాతానికి ఖచ్చితంగా చర్మగీతం పాడతామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తున్నాయి. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ మేము గత 10 సంవత్సరాల పాటు తెలంగాణను సుశ్యామలంగా, ఇటు సురక్షితంగా ఒక
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పరిపాలన చేశాం, కానీ ఎన్నడూ కూడా ఇలాంటి అవజరస్సు చేయలేదు, ఎన్నడూ ఇలాంటి నిర్బంధాలు చేయలేదు. కానీ 10 నెలల కాలంలోని వాళ్ళ నిర్బంధాలు, నిరంకుశత్వాలు, ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం లేని ప్రభుత్వంగా ముద్ర వేసుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ ప్రజల బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఈ హౌస్ అరెస్టులు ఉన్నాయో, ఈ నిర్బంధాలు ఉన్నాయో, పోలీస్ స్టేషన్ తరలింపులు ఉన్నాయో వాటి ఖచ్చితంగా ఖండిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ శ్రేణులను హౌస్ అరెస్ట్ చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ లో బంధించారు. గతంలో కూడా అనేక పర్యాయాలుగా ఇదే తంతుగా కొనసాగుతుంది. సంవత్సర పాలన నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం వరంగల్ పర్యటనకి వెళ్తే అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యేలను చూడకుండా హౌస్ అరెస్ట్ చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అంటే పాలన చాతకాక, ప్రభుత్వం చేయలేక ఇలా శాంతి భద్రత విఘాతం కలుగుతుందని ఒక పేరుతో వాళ్ళ హౌస్ అరెస్ట్ చేయడం, నిర్బంధించడం ఖచ్చితంగా ఇది కుట్ర, ప్రజాస్వామ్యం కూని చేయడం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, రాజకీయ విషయాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇవాళ విచారణ పేరుతో కావచ్చు, ఇటు వేధింపుల పేరుతో ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప ఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడంలో ఈ ప్రభుత్వం ముందడుగు వేయడం లేదన్నది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ప్రియా. రైట్, లివిరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.